అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే పనిలో ఉన్న ప్రభుత్వంపై అవిశ్వాస అస్త్రం సంధించింది వైఎస్ఆర్సీపీ. కాసేపటి క్రితమే అవిశ్వాసం నోటీస్ని అసెంబ్లీ కార్యదర్శికి అందించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలో ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందని, అందుకే తాము నో కాన్ఫిడెన్స్ నోటీస్ ఇచ్చామని వైఎస్ఆర్సీపీ నేతలు తెలిపారు. మాఫియాలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం ఇసుక మాఫియా, కల్తీ మంది మాఫియా, కల్తీ మద్యం మాఫియా, రాజధాని మాఫియా, అన్ని మాఫియాలు మయం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి రాష్ట్రాన్ని అన్యక్రాంతం చేసి రాష్ట్రంలో ప్రజలను అవస్థలు పాలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు సెక్రటరీ గారికి ఈ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ అవిశ్వాస తీర్మానంపై ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. ఈ చర్చలో ఖచ్చితంగా కూడా మేము ఈ ప్రభుత్వం ప్రజలని ఎలా మోసం చేసిందో, ప్రజలు ఈ ప్రభుత్వం చేసిన మోసాల వల్ల ఎలా ఇబ్బందులు పడుతున్నారో అన్ని విషయాలు కూడా ప్రజల తరపున తెలియజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా చెప్తున్న ఒక్క నిమిషం కూడా ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదు. వేలాది కోట్ల రూపాయలు రకరకాల అవినీతిలో సంపాదించి ఈ డబ్బులను ఎక్కడ పెట్టుకోవాలో తెలియక, ఎలా దాచుకోవాలో అర్థం కాక, చివరికి పక్కపాటి ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి 20 కోట్లు, 30 కోట్లు, ఒకటోసారి 10 కోట్లు, రెండోసారి 15 కోట్లు, మూడోసారి 20 కోట్లు అంటూ వేలంలో పాడుకుంటున్నారు. ఇదంతా ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతికి వ్యతిరేకంగా, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ప్రజల తరపున అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టాం. ఈ అవిశ్వాస ప్రవేశంలోనూ ఆ పార్టీలోకి వెళ్ళినటువంటి మా పార్టీలో గెలిచిన శాసనసభ్యులు ఎలా నిలుస్తారో, ఏ పార్టీకి ఎవరికి ఓటు వేస్తారో అది కూడా చేస్తాం. నిజంగా పార్టీ విప్పుని ధిక్కరించి వాళ్ళు అలా వెళితే అది కూడా విప్పు ధిక్కరణ కింద కూడా వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ చేయించడానికి అది కూడా కారణమవుతుంది. కాబట్టి ఈ అవిశ్వాస తీర్మానం ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. 2 నిమిషాలు. సుమారు 20 నెలల కాలం అవస్తున్నా సరే ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయని పరిస్థితి. మరి ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీగా ప్రజల అభిప్రాయాన్ని అద్దం పట్టే విధంగా నడుచుకునే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. మరి ఈరోజు ప్రజలు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి మీద, అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మీద పూర్తిగా విశ్వాసం కోల్పోయిన పరిస్థితి ఉంది. కాబట్టి మరి వాళ్ళ అభిప్రాయాన్ని శాసనసభలో తెలిపించే విధంగా ఈరోజు ఈ నోటీసు ఇవ్వటం జరిగింది. ఎన్నికల హామీలు ఏదైతే సాధ్యపడవని తెలిసి కూడా మరి కేవలం అధికారానికి రావటానికి, ప్రజల్ని మోసం చేయటానికి సిద్ధపడిన చంద్రబాబు నాయుడు గారు మరి 20 నెలల కాలంలోని ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారో చాలా స్పష్టంగా ప్రజలకి బోధపడింది.